టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనందబాబు హర్షం వ్యక్తం చేశారు. భిన్నాభిప్రాయాలు రావడం పాక్షిక విజయంగా భావిస్తున్నామని తెలిపారు. న్యాయ వ్యవస్థ మీద టీడీపీకి పూర్తి విశ్వాసం ఉందని సీజే బెంచ్లో న్యాయమే గెలుస్తుందన్నారు. పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ నేతల మీద కక్ష సాధింపు చర్యలకి పూనుకుంటుందంటంలో, పాల్పడుతుందంటంలో ఎటువంటి ఆలోచన లేదు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము వీటన్నిటిని కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాం. న్యాయస్థానాలు న్యాయం చేస్తాయని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఆలస్యమైనా కూడా వీళ్ళు పెట్టిన కేసులు కూడా ఎవరు కూడా ఇక్కడ భయపడేవాళ్ళు లేడు, ఎవరు లెక్క చేసేవాళ్ళం లేవు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధైర్యంగా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏఏజీ ఆయనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాదు. ఏఏజీ పనులు చేయాలి. వైసీపీ కార్యకర్తలాగా మొదటి నుంచి కూడా బిహేవ్ చేస్తూ ఉన్నాడు, వీరాంగం చేస్తూ ఉన్నాడు. కింద లోయర్ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టు కూడా పోతుంటాడు. ప్రతి చోట వాళ్ళేదో ఇతనికి వైసీపీ వాళ్ళు ఫీజు ఇచ్చి వాదించమని పెట్టుకున్నట్టు అతని బిహేవియర్ ఉంటుంది మొదటి నుంచి కూడా. అతని మాటలకు స్పందించడం అంటే ఇలా నీలి మీడియా ఇందాడి నుంచి 1 గంట నుంచి కూడా దాన్ని చిలవల పలవలు చేసి ఉన్నది లేనట్టుగా ఏదో చిత్రీకరించి ఏదో అయిపోయింది మొత్తం, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజల్ని ఏదో మభ్యపెట్టాలని, పక్కదారి పెట్టాలని చేసే ప్రయత్నం. ఇక్కడ ఏమీ జరగలేదు. పాక్షికంగా ఇక్కడ విజయం ఖచ్చితంగా మా నాయకుడికి దక్కిందంటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను.